హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లాఫ్ విత్ వేదు. ఈరోజు వీడియోలో పిల్లల కోసం స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. అది కూడా మరింత హెల్దీగా గోధుమ పిండి అండ్ బెల్లం యూజ్ చేసి బిస్కెట్స్లా చేస్తున్నాను. వీటిని చక్కెరపార అని కూడా అంటారు, బట్ మనం సింపుల్గా స్వీట్ బిస్కెట్ అనేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్లో 3 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. 3 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ స్వీట్ ఉన్న పిల్లలు తినరు కదా. బెల్లం వేసుకున్నాక చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బెల్లం తురుము అనేది గోధుమ పిండిలో కలిసిపోయేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 ఇలాచీ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి స్వీట్ బిస్కెట్స్ అనేవి పిల్లలు ఎప్పుడు స్నాక్స్ అడిగితే అప్పుడు పెట్టేయొచ్చండి. వాళ్ళకి బెస్ట్ స్నాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇందులో మనం మైదా, షుగర్ ఏమీ వేయట్లేదు కాబట్టి చాలా హెల్దీ కూడా. ఇప్పుడు పిల్లలందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు. ఇలా ఒకసారి మనం ప్రిపేర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు ఉంటాయి. పిండిని ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా ఉండలుగా చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఈ బిస్కెట్స్ అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. పొడిపిండి వేసుకుంటూ రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా ఒక 1 ఇంచ్ మందం ఉండేలా రోల్ చేసుకోవాలండి. చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్నిటికి కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తూ అన్నిటినీ చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ చపాతీలాగా చేసుకొని తర్వాత ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ 1 ఇంచ్ మందం ఉండేలా కట్ చేసుకోవాలి. నేను అన్నిటినీ ప్రిపేర్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసిన చిన్న పీస్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి రిమైనింగ్ అన్నిటిని అలాగే వేయించుకోవాలి. అంతేనండి, గోధుమ పిండి స్వీట్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ చాలా ఉంటాయి.